రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా ప్రజలని కావాలని తప్పుదో పట్టిస్తుంటే, ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు అండదండలుగా ఉంటుంటే, ఎప్పటికప్పుడు ఒకవైపు నిరుద్యోగుల కష్టాలు, వాళ్ళు అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రాస్తారోకలు చేసినప్పుడు కావాలని దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. దాని తర్వాత 2 లక్షల రుణమాఫీ అని పేరు చెప్పి దాన్ని కూడా మోసం చేసినప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల పక్షాన్ని నిలబడితే ఆ రోజు కూడా హరీష్ రావు గారి మీద ఇబ్బంది పెట్టి సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు యూరియా దొరకట్లేదు, మమ్మల్ని కావాలని నట్టేడా ముంచుతున్నారు. గతంలో కేసీఆర్ చెప్పినట్టుగా కత్తి తెలంగాణలోదే కానీ పొడిచెట్టడు ఆంధ్రవాడని చెప్పి పెద్ద ఎత్తున రైతులు తెచ్చుకొని వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతుంటే మేమందరం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వారి వైపు మద్దతుగా నిలుస్తుంటే ఇది ఓర్వలేక కనీసం తెలంగాణ రైతులకు యూరియా అందించాలన్న సోవి లేక నిన్న అసెంబ్లీ పెడితే దాని రైతులకు సంబంధించి కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం పేరుతోటి దాదాపు 1,50,000 పైసలకు ఎకరాలకు నీరందించి ఈ రోజు బీడు భూములను పచ్చ పొలాలుగా తయారు చేస్తే దాని మీద ఎంక్వైరీ వేసి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసినామని చేతులు నింపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. యూరియా అందించకుండా కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఒక్కడే కాదు, దాదాపు తెలంగాణ వ్యాప్తంగా లక్షల కొద్దీ నిన్ను ముట్టడిస్తాం, నువ్వు ఎక్కడున్నా తిరగనిచ్చేది లేదు. ఈ ప్రాంత రైతులకు, ఈ ప్రాంత పేదలకు, నిరుద్యోగులకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. నువ్వు మా పైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఎంక్వైరీ చేసినా నిన్ను వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ రోజు తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ పేరిట ఈ రోజు నువ్వు అడ్డగోలుగా ఎంక్వైరీలు వేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి పేరు మీద అయితే మీరు ఎంక్వైరీ చేసిరు, నిన్ను ఖచ్చితంగా బంధ పెడతాం. ఒకవైపు రైతులు కూడా పెద్ద ఎత్తున చెవులకు కూడా ఇరతప్పగలేని అమ్మల కాంచి అక్కల కాంచి నిన్ను తిడుతున్నారు. కొద్దిగైనా స్వామి తెచ్చుకో, కొద్దిగైనా స్వామి తెచ్చుకొని రైతులకు యూరియా అందించాలి, దాని మీద దృష్టి పెట్టు. ఎలక్షన్ల కోసం మిగతా రైతులందరినీ తప్పుదో పట్టించడం కోసం కాళేశ్వరాన్ని తప్పు పట్టాలని చూస్తే అక్కడున్న మొత్తం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డల 2 పిల్లర్లు కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 18 రిజర్వాయర్లు, అంతకు మించి లక్షల కొద్ది గ్రావిటీ కెనాల్లు, ఇట్లా అనేకమైనటువంటి అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో
220 గేట్లు మొత్తంగా 3 బరాజులలో ఉంటే కుంగినవి మాత్రం 2 పిల్లర్లు మాత్రమే. అదే గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు 3 సార్లు గురినా ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ లేదు, ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ లేదు. ఇక్కడ కాళేశ్వరానికి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ ద్వారా పర్మిషన్లు తెచ్చుకొని, కేంద్ర పర్మిషన్లు తెచ్చుకొని దాన్ని పూర్తి చేస్తే ఈ రోజు రేవంత్లకు మన రైతులకు యూరియా అంత ఇచ్చే సోవి లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు కేసీఆర్ గారిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, నాగార్జున సాగర్ నియోజకవర్గ పక్షాన పెద్ద ఎత్తున ముక్త ఖండంతో ఖండిస్తున్న సంగతి మళ్ళొకసారి గుర్తు చేస్తూ తక్షణమే సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవాలి, రైతులకు యూరియా అందించాలి. ఈ తెలంగాణలో ఎవరెవరికి ఏ సంక్షేమ పథకాలు ఇస్తానని మోసం చేసినావో తప్పకుండా వాళ్ళందరూ కూడా నిలబడి మీకు బుద్ధి చెప్పేదాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్.